డైలీ టేస్ట్ ది డైలీ. దేశంలో బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోంది. పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా భావిస్తుండటంతో బంగారానికి విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా పసిడి పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. హైదరాబాద్ లో ఇవాళ 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1150 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,20,000 దాటింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర 1,15,000గా ఉంది. ఇక పసిడి ప్రియులకు సెప్టెంబర్ నెల కలిసి రాలేదు. దసరా వేళ బంగారం ధరలు తగ్గుతాయని భావించిన వారికి నిరాశ ఎదురైంది. ఇక సెప్టెంబర్ ఆది నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. దేశంలో బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోంది. పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా భావిస్తుండటంతో బంగారానికి విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా పసిడి పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. హైదరాబాద్ లో ఇవాళ 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1150 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,20,000 దాటింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర 1,15,000గా ఉంది. ఇక పసిడి ప్రియులకు సెప్టెంబర్ నెల కలిసి రాలేదనే చెప్పాలి. దసరా వేళ బంగారం ధరలు తగ్గుతాయని భావించిన వారికి నిరాశ ఎదురైంది. సెప్టెంబర్ ఆది నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. ఇక మనతో మాట్లాడడానికి జీవి మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే. ఏంటి బంగారం ధర రోజు రోజుకు పెరుగుతుండడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఓకే, గోల్డ్ ఆల్ టైమ్ హైక్ పోవడం జరిగింది. 99 అంటే 999 ప్యూరిటీ ఏదైతే ఉందో 1,20,500 ఇప్పుడు ఏది 10 గ్రాములు. సిల్వర్ వచ్చి 1,50,000 ఆల్రెడీ క్రాస్ అవ్వడం జరిగింది ఢిల్లీలో. మన దగ్గర ఇప్పుడు 1,49,308 లైవ్ నడుస్తుంది. ఈ గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ ఎందుకు వెళ్ళింది అనే దానికి అమెరికాలో ఫెడరల్ మన దీన్ని ఏమంటారంటే షట్ డౌన్ అంటారు అనమాట. ఇప్పుడు వర్డ్ ఏంటిదంటే అమెరికాలో షట్ డౌన్ నడుస్తుంది. అంటే షట్ డౌన్ అంటే ఏంటిదంటే ప్రతి సంవత్సరం ఒక డేట్ రోజు అంటే ఒక తారీఖు రోజు విశ్వాస తీర్మానం ఉంటుంది. ఈ అవిశ్వాస తీర్మానం అది ఫార్మాలిటీసే, ప్రతి సంవత్సరం కామన్ గా పెడతారు. గవర్నమెంటే క్లిక్ అవుతుంది. ఎందుకోసం అంటే వాళ్ళు అవిశ్వాస తీర్మానాన్ని నెగుతారు అనమాట. అంటే విశ్వాస తీర్మానంలోనే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఈ రోజు అంటే ఇవాళ రాత్రికి ఉంది, అంటే మనకి రేపు ఉదయం తెలుస్తుంది. ఇవాళ రాత్రికి ఏదైతే అమెరికాలో ఈ షట్ డౌన్ అంటే అమెరికా చట్టసభ సభ్యులు ఈ ప్రభుత్వ మూసివేత అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వద్దు అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రపోజల్ పెడతారు. పెట్టిన తర్వాత ఎవరైతే గవర్నమెంట్ ఇప్పుడు ట్రంప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి, మూసివేతకు లేకుండా వాళ్ళు నివారించగలగాలి, నమ్మకం కలిగించాలి. ఏది గవర్నమెంట్ పనిచేస్తుంది అని నమ్మకం కలిగించాలి చట్టసభల్లో. అప్పుడు ఈ చట్టసభలు నమ్మకం కలిగితే ఓకే, లేదు అవిశ్వాస తీర్మానం ఓకే అయిందంటే ఇక మళ్ళీ ఏమవుతుంది అనేది ఇక రేపొద్దున చూడాలి. అంటే ఇది గవర్నమెంట్ నిలబడదు అనమాట అర్థం. ఎప్పుడైతే గవర్నమెంట్ నిలబడదో ఆటోమేటిక్ గా మార్కెట్ లో ఇప్పటికీ ఈ షట్ డౌన్ న్యూస్ తోటి గోల్డ్ సిల్వర్ అనమాట అంటే భారీగా పతనం అయిపోతుంది మార్కెట్ లో అని చెప్పేసి వందలాది సంస్థలు మూసివేత అవుతుంది. దానికోసం ఈ ఖర్చు బిల్లు ఏదైతే కాంగ్రెస్ ఉందో అర్ధరాత్రి వరకు ఈ సమయం ఉందన్నమాట. ఈ రిపబ్లిక్ మద్దతు గలటువంటి వ్యయ బిల్లులు ఇటీవల అంటే ఇప్పుడు ఈ సెనెట్ లో ప్రతిఘటన ఎదుర్కొంటుంది. ఈ రిపబ్లిక్ సెనెట్ లో 53 సీట్ల మెజార్టీని కలిగి ఉన్నారు. కానీ ఖర్చు బిల్లు ఆమోదించడానికి కనీసం 60 ఓట్లు కావాలి. ఈ 60 ఓట్లు ఎలా చేస్తారు ఏంటిదనేది ఇవాళ మనకి తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయం ఏదైతే ఉందో మార్కెట్ లో ముందుగా ఏమంటుందంటే వాళ్ళు ఎదుర్కోగలలేరు అని, 60 ఓట్లు రావు అని. అయితే భిన్నాభిప్రాయాలతోటి
ఈ రాజకీయ ప్రతిష్టంభన తొలగించడానికి ఇప్పుడు అంటే ఈ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే చేస్తున్నాడో అంటే చర్చలు చేస్తుండే ఆయన వేరే వాళ్ళతో అవి పెద్దగా లేదు అనేది ఒక న్యూస్. దాంతో ఈ షట్ డౌన్ ద్వారా ఈ ఆర్థిక కార్యకలాపాలన్నిటికీ అంతరాయం ఉంటుంది అన్నట్టు. దీంతో ఎకానమీ స్లో డౌన్ అవటం, వృద్ధికి ప్రమాదాలు కలిగించటం, ఈ షట్ డౌన్ ఏదైతే ఉందో వ్యవసాయేతర జీతాల డేటా విడుదల చేయడం కూడా ఆలస్యం అవటం, ఇవన్నీ కూడా మనకి అదంటే శుక్రవారం వస్తుంది మళ్ళీ. అంటే ఇప్పుడు రూపాయి డాలర్ మార్పిడి రేటు పసిడి ధరలపై ఎంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ఆల్రెడీ మన రూపాయి లోకి వెళ్ళిపోయింది మార్కెట్లు. ఈ న్యూస్ తోటి షేర్ మార్కెట్లు ఫాల్ అవ్వటం, అమెరికా మన గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం, ఇప్పుడు లైఫ్ టైమ్ హై న్యూ హై ఏదైతే గోల్డ్ న్యూ హై లైఫ్ టైమ్ హై అంటే ఎన్ని డాలర్లు ఉన్నది అనేది చెప్తా. ఉదాహరణకు ఒక్క నిమిషం. బంగారం ఇప్పుడు ఈరోజు 3897.55 ఆల్ టైమ్ హైకి చేరటం జరిగింది. అంటే డే హై అదే, ఇయర్లీ హై అదే, లైఫ్ టైమ్ హై అదే, న్యూ హై అదే ఈ రోజే వచ్చింది. అంటే పోయిన సంవత్సరం 2541, అంటే పోయిన సంవత్సరం అక్టోబర్ 1 నుంచి ఈ రోజు వరకు, అంటే ఒక సంవత్సరానికి లో $2541 ఉంటే ఇప్పుడు 3897, అంటే 3900 అనుకోండి. 2500 3900 అంటే సుమారుగా $1360 అట్లా $1350 ఒక్క సంవత్సరంలోనే పెరిగింది. అంటే 50% అబోవ్ పెరిగింది. అంటే 2500 ఇన్నేళ్లలో వస్తే ఒక్క సంవత్సరంలోనే 50% అబోవ్ పెరగడం జరిగింది. గోల్డ్ ఇక సిల్వర్ కూడా దాంతో పాటు పెరగడం జరిగింది. మనం మీరన్నట్టు రూపీ మంది బాగా వీక్ అవడం జరిగింది. ఏంటి ఇప్పుడు అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ పెరుగుతుందా? భారత్ మార్కెట్ పై దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? అంటే జరుగుతుంది ఏంటిది అంటే ఈ ట్రంప్ ఎప్పుడైతే ఎన్నుకోబడ్డాడో అప్పటి నుంచి కూడా ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా అంటే సుంకాలు టారిఫ్లు వేయడం, దాంతో మెయిన్ అదొకటి నెగిటివ్. మన దేశం మీద ఏంటిది ఎఫెక్ట్ అంటే అంతకు ముందు ఏవైతే మనము చర్చలకి రావడం కానీ ఇప్పుడు 25% ఉంది టారిఫ్, అంతకు ముందు దాన్ని 50% చేసిండు. అయినా కానీ మనం జిఎస్టీ బిల్లులు తగ్గించుకున్నాం. మళ్ళీ ఏం చేసిండు, ఇప్పుడు ఫార్మా మీద 100% సుంకాలు వేయడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత లేటెస్ట్ గా ఈ రోజు మళ్ళీ ఏమంటుండు, ఇక్కడ సినిమాలు ఎంటర్టైన్మెంట్, ఇక్కడ సినిమాలు అక్కడ రిలీజ్ అయితే మళ్ళీ వాటి మీద కూడా సుంకాలు టారిఫ్లు అవడం జరిగింది. అంటే ఏంది, మన దేశం మీద ఏదో ఒక రూపంలో ఏదైతే మన దేశానికి బెనిఫిట్ అవుతుందో అమెరికా నుంచి, అంటే ఫస్ట్ ఏంటిది సుంకాలు టారిఫ్లు 25 నుంచి 50, ఫార్మా మీద 100%, మళ్ళీ లేటెస్ట్ గా ఈ రోజు వచ్చి మన ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాల మీద జరగటం జరిగింది. ఇంకొకటి ఇవన్నిటికంటే మెయిన్ రీజన్ ఎక్కడొస్తుంది అంటే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో రష్యా వాళ్ళ డాలర్లు అమెరికాలో ఉంటాయి. అమెరికా దగ్గర ప్రపంచ దేశాల ఎవరైతే కరెన్సీ ఉందో వాళ్ళంతా డాలర్ల రూపంలో మార్చుకొని అమెరికా దగ్గర నిలవబెట్టుకుంటారు. ఎప్పుడైతే ఎవరైతే ఏ దేశానికైతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అవసరం పడినప్పుడు అమెరికా నుంచి డాలర్లు తెచ్చుకుంటారు. అది జనరల్ గా జరుగుతుంది. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో రష్యా డాలర్లు ఇవ్వడానికి వాళ్ళు కొంచెం సతాయించడం జరిగింది. వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా చేసిరన్నమాట. ఎప్పుడైతే వరల్డ్ లో రెండే దేశాలు అమెరికా రష్యానే ఏది ఆధిపత్యానికి, అటువంటి రష్యా డాలర్లు అమెరికాలో నిలువ ఉంటే అమెరికా ప్రభుత్వం రష్యాకి ఇవ్వడానికే ఇబ్బంది పెట్టిన పరిస్థితి రావటం వలన ఇక ప్రపంచ దేశాలన్నీ ఏం జరిగినాయి, మన పైసలు తీసుకుపోయి అమెరికాలో డాలర్లో పెట్టే కంటే మన పైసలు తీసుకొని మనము బంగారం నిల్వలు మనమే పెంచుకోవాలని అప్పటి నుండి రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి గాజా ఇజ్రాయెల్ వార్ అనుకోండి, ఏదైనా సరే అమెరికాలో డాలర్లు పెట్టకుండా మన దగ్గర ఉన్నటువంటి పైసలు గోల్డ్ రూపంలోనే నిల్వలు పెట్టడం జరిగింది. ఆ గోల్డ్ నిల్వలు ఏదైతే ప్రపంచ దేశాలు పెట్టడం జరిగిందో అప్పటి నుంచి గోల్డ్ పెరగడం జరిగింది. దీంతో పాటు ఈ యుద్ధాలు ఆగకపోవటం, ఏది రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ గాజా అవి యుద్ధాలు ఆగకపోవటం, రెండోది ఈ మధ్యలోనే మళ్ళీ ట్రంప్ రావటం, ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా సుంకాలు టారిఫ్లు, మళ్ళీ ఇప్పుడు ఏంటిది ప్రపంచ దేశాలన్నీ గురించి అక్కడ సుప్రీంకోర్టులో అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్ మీద ఎగనిస్ట్ గా
కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. మళ్ళీ అది ఇంకా డెసిషన్ ఉంది, వచ్చే నెల ఇప్పుడు ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక రీజన్ తోటి అమెరికాలో వడ్డీ రేట్లు ఇప్పటి వరకు తగ్గించలేదు, మొన్ననే తగ్గించడం జరిగింది. మొన్న 17వ తారీఖు నాడు 25 బీపీఎస్ పాయింట్లు, 25 పాయింట్లు ఏదైతే తగ్గించడం జరిగిందో అప్పుడు ఏమైతుంది అంటే ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది అనమాట. అయితే ఈ జెరోమ్ పావెల్ గారు ఏమన్నాడు అప్పుడు, ఈ ఒక్కసారి ఇప్పుడే కాదు ఈ సంవత్సరంలోనే, అంటే ఇప్పుడు మనం సెప్టెంబర్ 30వ తారీఖు, ఇప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మళ్ళీ ఈ 3 నెలలు అంటే ఈ డిసెంబర్ లోపల మళ్ళీ ఇంకో 2 సార్లు ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంటుంది. ఈ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ లో మళ్ళీ 2 సార్లు 25 పాయింట్లు నేను తగ్గిస్తాను అని ఒక ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఈ గోల్డ్ సిల్వర్ కమోడిటీస్ ఏవైతే అవి పెరగడం జరిగింది. మెయిన్ రీజన్ ఒకటి వడ్డీ రేట్లు తగ్గించడం, నెంబర్ 2 ఇది అనమాట, ఇది షట్ డౌన్ ఉంది ఇవాళ రాత్రికి. అంటే ఈ పెట్టుబడి జనరల్ గా పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ గా బంగారాన్ని ఎంచుకోవడం వల్ల ధరలు పెరుగుతాయనుకోవచ్చా? దీనికి సంబంధం లేదు. ఓకే, ఆ లెక్కకు వస్తే మరి ఇన్నేళ్ల నుంచి ఉన్న $2,500 ఏంటిది ఒక సంవత్సరంలోనే మరి 50% పెరిగింది కదా. కాకపోతే అవేర్నెస్ పెరిగింది, సేవింగ్స్ పెరిగినాయి, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువైనారు. ఇంకా మెయిన్ రీజన్ ఎక్కడొస్తుంది అంటే ఏదైతే షేర్ మార్కెట్ లో అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఎస్ఐపీలు అనుకోండి, షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువైనరు. దాంతో పాటు గోల్డ్ సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువైనారు. దీంతో పాటు ఈ మెయిన్ ఎక్కడ వస్తుంది అంటే ఎవరైతే ప్రతి వాళ్ళు అంటే ఇప్పుడు విలేజెస్ నుంచి ఇప్పుడు బీటెక్ పిల్లలు కానీ, ఎంబీఏ పిల్లలు కానీ, బీకామ్ పిల్లలు కానీ, ఎడ్యుకేషన్ అయిపోగానే క్యాంపస్ సెలక్షన్, ఆడపిల్లలు కూడా ఇప్పుడు జాబ్లు చాలా వచ్చేస్తున్నాయి. ఈ క్యాంపస్ సెలక్షన్లు ప్యాకేజీలు ఎక్కువ ఉండటం, ఈ ప్యాకేజీలు ఎక్కువ ఉండేటప్పటికి వాళ్ళ పే స్లిప్ తోటి ఇప్పుడు జిఎస్టీ తగ్గింది. జిఎస్టీ తగ్గగానే అన్ని కొనుక్కుంటారు, అంటే కార్లు అనుకోండి, 2 వీలర్స్ అనుకోండి, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, డిష్ వాష్లు, ఏవైనా సరే అన్ని కొనుక్కుంటారు ఇప్పుడు. ఏది ఈఎంఐ ద్వారా, ఏది పే స్లిప్ పెట్టి. మన దగ్గర ఉన్న సేవింగ్స్ తోటో గోల్డ్ సిల్వర్ లోకి ఇన్వెస్ట్మెంట్, అంటే గోల్డ్ సిల్వర్ అనుకోండి, షేర్ మార్కెట్ అనుకోండి, వాటిల్లోకి ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఏంటిది, మనకి తక్కువ వడ్డీకి వచ్చిన దగ్గర తీసుకోవటం, మనకి ఎక్కువ గ్రోత్ ఉండే దగ్గర ఇన్వెస్ట్ చేయడం. అంటే షేర్ మార్కెట్ వస్తుంది కదా, మరి ఇప్పుడు బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందా, ఏమైనా పెరుగుతాయా? మళ్ళీ ఈ రోజు రాత్రికి తెలుస్తుంది మనకి. ఆ షట్ డౌన్ ఏదైతే కార్యక్రమం ఉందో ఆ షట్ డౌన్ అంటే నా ఉద్దేశ ప్రకారం ఇప్పుడు షట్ డౌన్ అవుతుంది అనే ఉద్దేశంతో గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హైక్ తీసుకుపోయారు. ఒకవేళ రాత్రికి కనుక ట్రంప్ కనుక 60 ఓట్లు రాలేదు అనుకుంటే, అది కనుక షట్ డౌన్ అయింది అన్నాడు అనుకోండి, ఆల్రెడీ ఇప్పుడు పెరిగింది కాబట్టి తగ్గొచ్చు, లేదు ఇక షట్ డౌన్ అయింది కాబట్టి ఇంకా పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకోసం అంటే గోల్డ్ కంటే కూడా సిల్వరే ముందుకు పోతుంది ఇంకా ఎక్కువ రోజుల్లో. అది యూసేజ్ ఎక్కువైంది, సిల్వర్ డిమాండ్ ఎక్కువైంది. సోలార్ ప్యానల్స్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, సెల్ ఫోన్లు కానీ, సిల్వర్ ఏదైతే టెక్నాలజీలో కానీ, లేకపోతే గోల్డ్ ఆర్నమెంట్స్ లేకుండా ఇప్పుడు గోల్డ్ కొనకుండా 1,20,000 అయ్యేటప్పుడు గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ ఆర్నమెంట్స్ ఎక్కువ కొనడం జరుగుతుంది. వీటన్నిటితోటి సిల్వరే ఎక్కువ పెరుగుతుంది. అయితే దసరా దీపావళి అనేది పండగలకి మనకి కానీ ఈ ట్రేడింగ్ కానీ ఇది అంటే ఏదైతే వరల్డ్ మార్కెట్ ని బేస్ అవుతుంది, వరల్డ్ మార్కెట్ ని బేస్ చేసుకొని వరల్డ్ మార్కెట్ ని పట్టే ఈ గోల్డ్ సిల్వర్ ధరలు పెరుగుతాయి. అంతే తప్ప ఆషాఢ మాసంలో తగ్గుద్దని, శ్రావణ మాసంలో పెరుగుద్దని, దసరాలో పెరుగుతుంది, దీపావళికి ఇంకా పెరుగుతుంది అనేది అది జనరల్ గా మనకు ఉన్నటువంటి అపోహ మాత్రమే తప్ప వినియోగదారులు ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడం సరైన సమయమా, లేదంటే వెయిట్ చేయడమే? నా ప్రకారం అయితే ఇంత హైలో కొనుక్కునే దానికంటే వెయిట్ చేసి ఎక్కడో ఒక దగ్గర ఇది ప్రాఫిట్ బుకింగ్ జరగాలి, ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ జరగాలి, ఎక్కడో ఒక దగ్గర ఇది అంతా ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఏ రోజుకి ఆ రోజు మీకు ఒక 1 మంత్ లోపలనే 200% రిటర్న్స్ ఇచ్చింది గోల్డ్ లో. మరి 200% 1 మంత్ లో ఇస్తే మరి ఇన్నేళ్ళు ఏమవుతుంది, ఇంకా ముందు ఇంకెంతకు పోతుంది చెప్తారు. ఇప్పుడు 3900కి వచ్చింది, 5,000 మీరే కాదు జనరల్ గా టీవీలు, ఛానళ్లు, పేపర్లు, జర్నలిస్టులు అందరూ ఏం చెప్తారంటే పెరిగేటప్పుడు ఇంకా పెరుగుతుంది అని చెప్తారు, పడేటప్పుడు ఇంకా పడుతుంది అని చెప్తారు. వీళ్ళు కూడా అంతే ఉంటారు, వాళ్ళు కూడా అంతే ఉంటారు. అంటే ఇన్వెస్టర్లు కూడా ఎట్లా ఉంటారు, మిస్ అయిపోయినా ఇంకా ఎంత పెరిగిపోద్దు అని ఇప్పుడు ఎగబడి కొంటారు. మీకు ఉదాహరణకు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఉంది, ఒక 3 సంవత్సరాల కింద రియల్ ఎస్టేట్ ఏదో మిగిలిపోయిందో ఇక దొరకదన్నట్టు ఇప్పుడు దీర్ఘకాలికంగా బంగారం పెట్టుబడిదారులకు ఎంతవరకు లాభాలను ఇస్తోంది? బంగారం దీర్ఘకాలికంగా 100% ఓకే. ఎందుకంటే తగ్గినప్పుడల్లా నా ఉద్దేశ ప్రకారం, నా సలహా ప్రకారం ఏం చేయాలి అంటే తగ్గినా పెరిగినా మంత్లీ ఎస్ఐపీలు చేసుకోవడం బెటర్. 1 గ్రాము 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయి.
ఆన్లైన్ లో ఈ ఆన్లైన్ లో ఏవైతే ఉన్నాయో ప్రతి నెల లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ ని బట్టి వారానికి 15 రోజులకా ఈటీఎఫ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈటీఎఫ్ అయితే 72 రూపాయలు 114 రూపాయలు అయింది. ఏది గోల్డ్ ఈటీఎఫ్. ఇదంతా 100 రూపాయలు చిల్లర ఉన్నా కానీ మనం ఏం చేయాలంటే గోల్డ్ ఈటీఎఫ్ సేఫ్ అన్నమాట. మనం ఆన్లైన్ లోనే కొనుక్కోవచ్చు. 100 రూపాయలు 110 రూపాయలు ఎప్పుడున్నా సరే వారానికి 10 రోజులకా 15 రోజులకా 2, 3, 5 ఎప్పుడు ఫండ్స్ ఉంటాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే సపోజ్ మన దగ్గర ఉన్న గోల్డ్ పెరిగింది అనుకోండి, అంటే గోల్డ్ ఈటీఎఫ్ పెరిగింది అనుకోండి, మన దగ్గర ఉన్నాయి పెరిగినట్టు. సపోజ్ తగ్గింది అనుకోండి, కొనుక్కునేది తక్కువలో దొరుకుతుంది అన్నట్టు. అందుకని ఏం చేయాలి, యావరేజ్ అయితే ఉంటది, ఎప్పుడు కూడా గ్రోత్ ఉంటే ఉంటది. లాంగ్ టర్మ్ కి క్వశ్చనే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ఆడపిల్లలు ఉందనుకోండి పెళ్లికి కావాలి, మగపిల్లలు ఉందనుకోండి కోడలు కావాలి. అందుకని వాళ్ళు కొంటారు వీళ్ళు కొంటారు. గోల్డ్ గురించి అసలు డౌటే అక్కర్లే. కాకపోతే ఏంటంటే ఏ టైంలో ఎంటర్ అవ్వాలి, ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి, ఇప్పుడు ఏ టైంలో అంటే ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, లేదు ఎప్పుడు కొని మనం ఇన్వెస్ట్ చేయాలి, యావరేజ్ ఎలా చేయాలి, అవన్నీ అయితే గోల్డ్ ఈటీఎఫ్ అయితే సేఫ్. లేదు 1 గ్రాము మన దగ్గర 10,000 11,000 ఉన్నాయనుకోండి, 1 గ్రాము 24 క్యారెట్స్ ఆన్లైన్ లో దొరుకుతాయి. ఇంకా మీకు చాలా అంటే మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు క్రెడిట్ కార్డు మీద కొనుక్కునేటోళ్ళు చాలా మంది ఉంటారు. అంటే క్రెడిట్ కార్డు మీద ఈ గోల్డ్ 1 గ్రాము అంటే 24 క్యారెట్స్ కొనుక్కొని మళ్ళీ ఏం చేస్తారు, క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ వచ్చే టైంకి పే చేస్తారు. అంటే ఇది అమ్మేస్తారు అన్నట్టు మార్కెట్ లో. అంటే ఆ తీరుగా ఇప్పటి వరకు అట్లా నడిచింది. ఎక్కడ కొన్నా గానీ ఎప్పుడు కొన్నా గానీ గోల్డ్ పెరుగుతూనే వచ్చింది. కాబట్టి అందరూ ఏమనుకుంటారు, ఎక్కడ కొన్నా అంటే 1,00,000 కొన్నా పెరిగింది, 1,10,000 కొన్నా పెరిగింది, ఈ నిన్న కొన్నా పెరిగింది, ఈ రోజు కొన్నా పెరిగింది. ఇప్పటికి అంటే ఏంది, ఎక్కడ కొన్నా పెరిగితే ఓకే అనుకుంటారు. ఒక్కసారి పట్టం మొదలు పెడితే మళ్ళీ గోల్డ్ అంటే మీకు ఉదాహరణకి ఎప్పుడు చెప్తున్నా అంటే 2010లో 1,00,000 రూపాయలు టచ్ చేసారు సిల్వర్ కిలో. మళ్ళీ 15 ఏళ్ల తర్వాత 1,00,000 దాటిచ్చారు. అంటే మరి 1,00,000 2010లో కొనుక్కున్న వాళ్ళు కిలో గోల్డ్, కిలో సిల్వర్ 1,00,000 రూపాయలు పెట్టి కొన్న వాళ్ళు మరి 15 ఏళ్ళు ఆగిర్రా తెలియదు. లేకపోతే 40,000కు పడిపోయింది అప్పుడు మళ్ళీ ఇంకా కొన్నారా తెలియదు. ఏం జరుగుద్ది అంటే ఎవరైనా సరే ఏదైనా సరే ఎప్పుడైనా సరే జనరల్ గా జనాలందరికి ఎట్లుంటదంటే పెరిగినప్పుడే దాని మీద దృష్టి ఉంటుంది తప్ప పెరిగేటప్పుడు గాని అంటే స్తబ్దత మామూలుగా ఉన్నప్పుడు గాని ఇన్వెస్ట్ చేయరు. రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.